అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంపతి గౌరీ స్టోరీస్. అందరికీ ఇప్పుడు తిరుపతికి వెళ్ళి దర్శనం ఏ విధంగా మనం చేసుకోవాలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. దాదాపు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో పాటు తిరుమల తిరుపతి వెళ్ళే అవకాశం ఉంది. తిరుపతి వెళ్ళే ప్రయాణికులు భక్తులు మీకు 300 రూపాయల టికెట్లు కనుక లేకపోతే దయచేసి కింద చెప్పిన విధంగా చేయండి. మీకు దర్శనం 3 నుండి 5 గంటల్లోనే కంప్లీట్ అవుతుంది. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వసాధారణ దర్శనం టోకన్స్ తిరుపతిలో రాత్రి 9 గంటల నుంచి ఉచిత దర్శనం టోకన్లు ఇస్తారు. అవి ఇచ్చే ప్రదేశాలు ఏంటంటే శ్రీనివాసం అంటే ఆర్టీసీ బస్ స్టాండ్. మనం బస్సులలో తిరుపతి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్ ఉంటుంది కదండి, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఉంది. దాంట్లో విష్ణు నివాసంలో ఇస్తారు. ఇంకొకటి అలిపిరి దగ్గర, అలిపిరి కానించి కూడా పోతారు కదా, భూదేవి కాంప్లెక్స్ అక్కడ ఉంది. అలిపిరి దగ్గర అక్కడ ఇస్తారు. ఆ సర్వసాధారణ టోకన్లు తిరుపతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10,000 టికెట్స్ ఇస్తారండి దర్శనానికి, ఫ్రీ దర్శనానికి. కాబట్టి మీరు ఈ 3 చోట్ల, ఇక్కడ శ్రీనివాసం బస్ స్టాండ్ దగ్గర, విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా, అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్, ఈ 3 కౌంటర్లలో మీరు సర్వసాధారణ టికెట్లు తీసుకోవచ్చు. అది కూడా మనకు తొందరగా, ఎంత తొందరగా అంటే 3 నుంచి 5 గంటల లోపలే దర్శనం అవుతుందండి. ఈ విధంగా మీరు తీసుకోండి. అలాగే దర్శనానికి పోయి టోకన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కంపల్సరీ అండి. కొంతమంది సెల్లులలో చూపిస్తూ ఉంటారు, అది తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటే చూపిస్తేనే టికెట్ ఇస్తున్నారు. ఈ విషయం భక్తులందరూ గమనించగలరండి ప్రతిరోజు. థ్యాంక్ యూ.